బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్యుద్ధం ఇంకా తారాస్థాయికి చేరుకుంటోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. మంత్రులు వివేక్ వర్సెస్ అడ్లూరిగా మారింది వ్యవహారం. వివేక్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు మంత్రి అడ్లూరి. మంత్రి వివేక్ నా గురించి మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు అడ్లూరి లక్ష్మణ్. వివేక్ మాటలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఆయన పార్టీ లైన్కు కట్టుబడి నేను ఏమీ మాట్లాడలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చారు అడ్లూరి లక్ష్మణ్. మొన్న అడ్లూరిపై పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొన్నం వ్యాఖ్యలను వివేక్ అడ్డుకోలేదని అడ్లూరి లక్ష్మణ్ మనస్తాపానికి గురయ్యారు. అడ్లూరితో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇంతకీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏమన్నారు? ఒకసారి అడ్లూరి లక్ష్మణ్ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ బాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళన గురించి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది. అత్యంత బాధాకరం. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోతున్న ప్రచారంలో మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన దాని ఈరోజు మళ్ళొక మా పేరు తీసి మాట్లాడడం, కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం. సరే, ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి. రేపు స్థానిక ఎన్నికలు పార్టీ బలోపేతం. పార్టీ ముఖ్యం మనందరికంటే పార్టీ ముఖ్యం. మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం, క్యామ్రోట్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు. సరే, మన మధ్యలో ఏదైనా ఉంటే సరే, నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీ నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తలు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు. వారి విఘ్నతకే, వారి మర్యాదకే ఈ అంశాన్ని, వారి నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే, వారి విఘ్నతకే వదిలిపెడతాను. రైట్, అది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పుకొస్తోంది. ఇటు మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాను, ఆయన విచక్షణకే వదిలేస్తున్నాను చెప్పుకొచ్చిన నేపథ్యం. సో ఈ క్రమంలో ఇది ఇంటర్నల్గా మాట్లాడుంటే బాగుండేది, ఇది బయటనెక్కడో మాట్లాడడం కన్నా పార్టీలో ఇంటర్నల్గా మాట్లాడితే బాగుండేది అనే అర్థం వచ్చి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం సర్దుమణుకుతుందా? మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరిగా మారిన వ్యవహారం కాస్త ఇప్పుడు వివేక్ వర్సెస్ అడ్లూరిగా మారిందా? ప్రస్తుతం ఈ వ్యవహారం చినికి గాలివాన్గా మారబోతోందా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ డీటెయిల్స్ ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇది కాస్త సర్దుమణిగిపోయింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూర్చున్న తర్వాత, బ్రేక్ఫాస్ట్ సంబంధించి మీటింగ్ అయిన తర్వాత ఇది కాస్త సర్దుమణిగింది అనే చర్చ జోరందుకున్న క్రమంలో ఒక్కసారిగా మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసాయి అనుకోవాలా, లేకపోతే ఎటువంటి డైరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఈ పరిణామం? ఎగ్జాక్ట్. అంటే నిన్న నిజామాబాద్ లో మంత్రి వివేక్ మాట్లాడారు. సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు, మంత్రిగా నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా కులమాధారంగా కుట్రలు, విమర్శలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, లక్ష్మణ్ ని రెచ్చగొట్టి విమర్శలు చేయించారు, కావాలని ఎవరు వెనకాల ఉన్నారు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలిస్తే నాకు మంచి పేరు వస్తుంది అనేటువంటి ఒక దాంతో నన్ను విమర్శలు చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో మంచి పేరు వస్తుందని విమర్శలు చేస్తున్నారు. అసలు లక్ష్మణ్ నా పైన ఎందుకు విమర్శలు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. లక్ష్మణ్ వచ్చినప్పుడు నేను లేచి వెళ్ళిపోతున్నాను అనడం అనేటువంటిది ఇది పూర్తిగా అబద్ధం. నేను మాల జాతి అని మంత్రి లక్ష్మణ్ విమర్శలు చేస్తా ఉన్నారు. నాకు మంత్రి పదవి పైన మోజు లేదు. లక్ష్మణ్ రాజకీయంగా ప్రోత్సహించింది వెంకటస్వామి అని మర్చిపోతున్నారు. అసలు నా మీద ఎందుకు ఇంత ఈర్ష? నేను అందరితో కలిసికట్టుగానే ఉంటాను కదా, అసలు ఈ మంత్రి పదవి అనేది కూడా నాకు లైట్ ఉండేటువంటి విధంగా మాట్లాడారు. మాట్లాడుతున్న సందర్భంలో ఒక స్టేట్మెంట్